హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనం పెద్ద మూవీ యొక్క సక్సెస్ మీట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సక్సెస్ మీట్ అయితే జరుగుతుంది. అయితే పెద్ద మూవీలో మనకు యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క కళాకారుని మాత్రం మనము రామ్ చరణ్ గారు అయితే దా పేరున అయితే తనకు ఎమోషనల్గా చాలా థ్యాంక్స్ చెప్పడం అయితే జరిగింది. తన జీవితంలో దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్టే సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది. అక్కడ డైరెక్టర్ జగపతి బాబు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ టెక్నీషియన్స్ అందరూ రావడం అయితే జరిగింది. అయితే పెద్ద మూవీ సక్సెస్ రావడానికి ఎంత కష్టపడ్డారో రామ్ చరణ్ గారు చెప్పుకుంటూ ఒక ఎమోషన్ అయ్యాడు. ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి, డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురించి చెప్తూ ఏంటంటే, బుచ్చిబాబు గారు వచ్చేసి తను ఒక స్టోరీ పెద్ద మూవీ స్టోరీ చెప్పినప్పుడు గట్టిగా ఆ స్టోరీ నచ్చేసి గట్టిగా ఎవరు బుచ్చిబాబు గారిని గట్టిగా కౌలించుకున్నాను, అంత బాగుంది స్టోరీ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రొడ్యూసర్లు 185 డేస్ వరకు దీన్ని 285 ఆర్ 185 డేస్ మనం ఈ షూటింగ్ జరుగుతున్న ప్రతిసారికి ప్రొడ్యూసర్లు వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. దానివల్లనే మేము ఇంత సక్సెస్ అయ్యామని చెప్పేసి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి చెప్పుకున్నట్లయితే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే క్యారెక్టర్ అయితే రామ్ చరణ్ది. మనం ఏ మూవీ చూసుకున్నట్టు కూడా ఒక స్టార్డమ్ హీరో ఉన్నటువంటి స్టార్డమ్ నేమ్ ఉన్నటువంటి మన ఎవరు చిరంజీవి గారి కొడుకు అయినప్పటికీ కూడా చాలా ఒద్దిగ్గా చాలా చాలా కూల్గా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా పెద్ద మూవీ గురించి తన సక్సెస్ మీట్ గురించి అయితే చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. దాంతోపాటు పెద్ద మూవీ సక్సెస్ మీట్ని కూడా తన తండ్రి గారు అన్నటువంటి చిరంజీవి గారితో షేర్ చేసుకొని కేక్ కట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాని మీద ఒక కామెంట్ చేయండి, ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా పెద్ద మూవీ యొక్క బడ్జెట్ అయితే ఎంత ఉండబోతుంది, కలెక్షన్స్ ఎంత ఉండబోతుంది అనేది కూడా ఎస్టిమేషన్గా ఒక కామెంట్ రూపంలో తెలియండి. పోతు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. జై హింద్.